అది పెంచడం అనేది తప్పు. మరి ఎలా బతకాలి? వర్కర్స్ ఎలా బతకాలి? ఓనర్ ఎలా బతకాలి? రెంట్లు ఎలా వెళ్ళాలి? వర్కర్లకి జీతం ఇవ్వాలన్నా కష్టమే కదా. గ్యాసుల రేట్లు ఎక్కువైపోయినాయి. దాని గురించి ప్రభుత్వం చర్చ తీసుకోవాలి. ఏంది వర్కర్స్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఓనర్స్కి కూడా. ఏంది మాస్టర్లకైనా మాకైనా ఎవరికైనా ఇబ్బందులు అవుతున్నాయి. దొరకట్లేదు. దొరికినా ఇంకొక 1000 ఇద్దామన్నా కూడా అవతల వాళ్ళు ఇంకొక 1000 ఇస్తామనగా నడిపోతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం అట్లా అయిపోతుంది. ప్రభుత్వం గట్టిగా చర్చ తీసుకోవాలి దీని గురించి. గ్యాసుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి మీకు ఎట్లమ్మా మరి ఇక్కడ పని చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. మరి ఎలానో చేయాలి కదా. తక్కువ జీతాలో ఎక్కువ జీతాలో చేయాలి. ఎలానో నడిపియాలి కదా. షడాలుగా బంద్ పెట్టి మేము ఇదైపోతే వాళ్ళకి లాస్, మాకు లాస్. ఏంది ఎలానో నడిపిస్తున్నాం. దీని గురించి ప్రభుత్వం కొంచెం చర్య తీసుకోవాలి. అంటున్నారు మరి ఇట్లా అని చెప్పేసి నడిపిస్తున్నారు. మరి ఇది మరి నడిపిస్తున్నారంటే నడిపిపోతే పూర్తిగా బంద్ చేస్తే ఇదైపోద్ది కదా సార్. బతికే మాస్టర్ లేని ఎలా బతకాలి? ఓనర్ లేని ఎలా బతకాలి? ఆధారం ఇది. ఇదే కదా, హోటలే కదా జీవనాధారం. ఇది లేకపోతే బతికే లేదు. ఏంది చేసే వాళ్ళకైనా ఓనర్కైనా ఎవరికైనా మాకు ఇదే ఆధారం. దీని గురించి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.